మాట్లాడాలి కానీ నేను చెప్తాను. నేను ఉంటే నీకేం భయలేదు. భయం చెప్తాను కదా స్వామి. అలా కాదు ఏదో బాధ కాదు చక్కదాన్ని అవుతుంది. నువ్వు పరమేశ్వరు తెలిపోయినా సరే పరమేశ్వరు ఏ కాదు అదే చక్క చేసుకోండి. అవుతా చేసుకో అది చేపలు మాత్రం చెప్పినాను. వద్దమ్మా నాకు వద్దు బాగోదు. నువ్వు వెళ్ళిపోయమ్మా ఎంత ఉండద్దు. నీకు గ్యాప్ లేదు. ఆయన నాకు చౌలో వెళ్ళిపో నాకేమి అమ్మ పాప నీవే ఆలోచించాలి కదా, నీవే చదివించుకోవాలి కదా పార్వతి. స్వామి నిజంగా మాట ఆలకించి దేవి అలాగే
వదుకున్న పని లేదమ్మా. వదుకున్న వచ్చినట్టే ఉండదమ్మా. అబ్బా ఎలా కుట్టుకున్నామో చూద్దాం తల్లి. అలాగే అమ్మ ఈ కప్పులు ఎన్న బట్టి ఉండిపోయి నాలుగు కరిగే ఉన్నాయి. సౌండ్ రావడం లేదు. బొక్కు 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 అవుతాను అరగొట్టదు మా యాయి. అమ్మా నీకు వచ్చిన ఆప్షేట్ లేదు. అది ఆ అమ్మ ఎప్పుడు పూజలను ఉంటది. ఇప్పుడు కొబ్బరి పాత్రలు వడపప్పు చెరుకు పాత్రలు తాడు తప్పని పడలేదు. మొన్న చేసిన కేక్ తొలపడుతున్నారా ఈ పని పని చుట్టూ అందరూ చేరు ఎలాగ పాడరు నీగా పాడరు. చూడు మహాడు ఎలా నవ్వుతాను నేను ఎంతవరకు పోవచ్చులే. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పిల్లల ఇప్పుడు అర్థమైంది మాధవని. మన శంకరుడమ్మా మన ఎక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు కానీ ఆడవారు పోట్లాడుకున్న దగ్గరికి వెళ్ళకూడదు నా మాట విను. మరి ఎప్పుడు కానీ మీ దగ్గరే ఉన్నానా? ఏదో నీకు ఉపాయం తెలిసి ఉపాయం మీద చేయి కానీ దగ్గరికి వెళ్ళి మాత్రం మాట్లాడుకో. ఏమో ఎదకే ఏమో దొరుకుతుంది నా బాధ. ఇక్కడ షాప్ మొత్తం అక్కడ వాపోటు దొరుకుతుందా? కొంచెం జాగ్రత్తగా ఉండవు నేర్చుకో. ఎప్పుడు భద్రం అనుకో. మరి నాకెప్పుడు నా కొడుకు దొరుకుతుంది. చెప్తున్నాను తీసుకొచ్చాడా దగ్గరికి వచ్చాడా? అలాగా ఎంతైనా వెళ్ళాకమ్మా. అబ్బా అవును తల్లి. అయితే అమ్మా నేను మంచి మాటలు చెప్తాను. అలాగే తల్లి. గాబరు అయిపోకే నా కొడుకు సౌందర్యం అయిపోతాను. లేదమ్మా అమ్మా జరుపుకోండి.
ఈదుగాంగలో తవ్వుకుంటారు కదా మీరు ఉంటారు అమ్మ అంత చేతకుంటే నేను అంత న్యాయం చేస్తాడు కదా మీకు అమ్మ అమ్మా ఆ అమ్మ అలాగే ఎప్పుడు బతికేదమ్మా అదే తల్లి అమ్మా ఏమమ్మా అవును తల్లి ఉండడానికి ఇల్లు లేదు అవునమ్మా తెలుసమ్మా తెలుసు తల్లి అమ్మ అమ్మా ఊళ్ళే ఊళ్ళో తెలుసమ్మా ఊళ్ళని పర్లేదా అవును తల్లి చూడరా ఏమమ్మా ఊళ్ళైనా పర్వాలేదట అవును తల్లి ఇల్లు లేకపోయినా పర్వాలేదట అవునమ్మా రుద్రస్మాల నేర్లేసారు అదర్రా అమ్మా ఆ రుద్రస్మాలు నా మీద అవునమ్మా అమ్మ ఊళ్ళో పాములు ఉంటాయి పావులైన వాళ్ళు నేర్లేసారు అదర్రా అమ్మా మనిషి అతనికి కావాలి పాములు నాకు అది ఆడించుకోవాలి అమ్మా అదిగో అదిగో ఆడించుకోవాలి అమ్మా అవును తల్లి అవునమ్మా ఊరిదైనా పర్వాలేదు పర్వాలేదు నాటిలో నీకు పెట్టే చూడరా అవునమ్మా ఏది వచ్చిందే చేపలు వచ్చిందే లేకపోతే ఒక ఏడు లేకపోతే అమ్మా ఎంత బాగా నీకు కొంచెం నేరు కదా నీకు నేరు ಅದಲ್ಲ ಮಾಮ నాకు వచ్చాను మా బావ నాకు నాట అవుతుంది అటువంటి తీసుకెళ్ళిపోతాడు మా చిన్న బావ పట్టుకెళ్ళిపోతా ఏంటి ఎంత ఇప్పుడు చేయాలి అదిగో నిన్న అడితే కావాలి ఇప్పుడు మీరు అవసరం లేదా మరి నిన్న అడితే అని Yeah.
చేసుకుని నేను నచ్చినప్పుడు చూసి వెళ్ళేదక్క కల్పించుకున్నా తల్లి. నేను అనిపించుకుని రాలేదక్క అమ్మా అమ్మా మీరు ఎందుకు రేపు పోట్లు అడిపోయి పదరు నేను మధ్య అక్కడ నీ ముడుగు చూడాలి నా ముడుగులో నీ ఎదురు పోట్లు తగ్గుతున్నట్టుంది ఆయన నిలబడి చెప్పినా స్వామి ఆ పుణ్యాత్ముడికి రానికైతే అమ్మా అమ్మా మీరు ఎందుకు దెబ్బలాడిపోతున్నాం ఏం తల్లి అంతే దెబ్బలాడుకుని మీకు ఏం ఫలితం రాదు ఏమమ్మా చిన్న మాట చెప్పేసాను ఏంటో చెప్పమ్మా చెప్తాను నీ చెప్పి మరి ఇంకొందరు కదా తల్లిలో ఏమవుతుంది ఇంకొకరు ఏంటమ్మా అంతే కదా అవునమ్మా అమ్మా అమ్మా నీకు మంచిదే కదమ్మా మంచిదే తల్లి. చక్కని మాట చెప్తేనే అలాగేనమ్మా. అమ్మా అమ్మా. పరమేశ్వరుడికు అమ్మా మీరు దెబ్బలాడి మరి వద్దు అలాగే తల్లి 2 వాటలు వేసి అలాగేనమ్మా పంచిదిమా మూడో వాటర్ తీసుకో నీకోసం మీ పంచిన నేనంటే అమ్మా ఏమి ఇప్పుడు తల్లి మరి ఎక్కడే దెబ్బలాడిపోతా నా కంటితో చూడలేను అవునవును నా కంటి అంటే వచ్చి కంటి నా మూడు వాటర్ వేసి అమ్మ బాబు తేలిపోతే వాటర్ వేసి 3 వాటలు మాత్రం నాకు వద్దారా వద్దా అంతమాత్రం నీకు సేవ చేయమని చేస్తాను కానీ ఎంత తినమని తింటాను కానీ అమ్మా అమ్మా అమ్మ చాలా నీకు మరి చాలా అంటాను అన్న చాలమ్మా చాలా చాలమ్మా తల్లి, చాలు. నాకు అది చాలా తల్లి. అమ్మా అంత బట్టి నాకు అవకాశం ఉంది మరి నాకెందుకు అమ్మా మీ దగ్గర మాత్రం ఎంత మాత్రం సేవ చేసుకుని ఉంటాను కానీ అలాగే తల్లి మరి నాకు 2 ముక్కలు చేసి 2 ముక్కలు చేసా బంధిస్తే కట్టుకోలేదు తల్లి అమ్మా స్వామి అమ్మా 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 స్వామికి 2 వాటలు వేసిమ్మా అవునమ్మా అమ్మా అమ్మా నీకు మేల మొక్క కావాలా కింద మొక్క కావాలి నాకు నీళ్ళకే కావాలి తల్లి. చూడరా చూడరా నీళ్ళ సైడ్ పూజ ఏమమ్మా ఇచ్చిన పూజలు ఇది అదే ఎప్పుడు పూజలే పూజలే అంతే అయ్యాలో పూజించుకుంటది మా తల్లి అమ్మా అమ్మ నా ఫ్రెండ్స్ మూను చూసుకుంటాను తల్లి. మొహం చూసుకొని అవునమ్మా. చూడరా ఆ మొహం చూసుకుని అలా ఉండిపోద్ది అంతే ఆ పరమేశ్వర జట్లు ఉంటాయా ఆ పీలకలు అది ఇప్పుడు పిల్లలు ఓడవు ఆ జట్లు పూజించుకొని అలా ఉంటది నేర్దే కావాలా ఆ అమ్మాయి పోయాతో ఏమో అది జరుగును అమ్మా అమ్మా పరమేశ్వరుడికి అవును తల్లి రాగ వేసినాం వేసమ్మా నేర్దు కాబట్టి నా కింద ముక్కే కావాలి తల్లి అదర్రా అదమ్మా రాగ జమపెక్కల్లా అవును బాగా ఎండిపోయి జరుగుతుంది అవునమ్మా నా పళ్ళు అలాగే ఉన్నాయరా అలాగే ఉన్నాయి తల్లి ఓ బాబు ఏ చిన్న బాబు ఎక్కడే ఉండు ఏమి క్యాంటీన్ తినకు తప్ప మనసు పడితే నేను చూడలేను నీకు బాబు చిన్న బాబు ఏడు ఈ లైట్ లో నాకు ఏడు అవకాశం ఈ లైట్ కాల్చి తగిలే నాకు కొలిపాను అమ్మా 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 తినమొట్టే కావాలి నా కింద ముక్కే కావాలి తల్లి ఏమమ్మా ఎందుకంటే లెంగు పూజ పుణ్యాత్మురాలు నాకు ఎందుకు తీసుకొచ్చాడు పరమేశ్వరుడు ఆర్టీ తీసుకొచ్చాడు లెంగు పూజకే అవును తల్లి మూలము ఏమమ్మా చంద్రని ఎంత బుద్ధి నేర్చినావమ్మా అమ్మ పూజ నాకు వచ్చింది నాకు అవును నా బుద్ధి నీకు వచ్చిందా పూజ చేస్తుంటే అమ్మా 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 పరమేశ్వరుడికి మీరే ఎంత సపోర్ట్ చేసుకుంటే సరేమ్మా మన మనసు తిరిగితే మనకి ఎందుకు కావాలని లేదు కాయం కావాలండి అమ్మా అదే తల్లి నాకు చదివే అవును తల్లి. అవును ఎలా అక్క ఎంత మాత్రం వెళ్ళలే నీ అన్నక్క వెళ్ళకుంటావు ఏమక్క అంటే ఎలా అందరితో అంతా పర్మిషన్ లేకుంటావా నేనే ఎలాగొంటుంది Thank you.
అరచేతి ఉన్నావు కదే. అచ్చలు వెళ్ళానక్క మరి ఎలా ఉన్నది? అక్క చెప్తా ఆగండి. అలా చెప్పేది. అబ్బా అందుకే ఇసుక ఎంత రేట్ అయిపోయింది. అమ్మా అయ్యేట్లోనా మన పోరు లేవునా మన మన గాడి దగ్గర ఆరేవులే మీకోసం వస్తాడు అవును అలా పల్లెశ్వరుడు ఇసుక ఈ బాబా కూర్చుని కూర్చుని ఈ బాబా ఈ బాబు నవ్వుతారు కానీ మాట నాకు ఎప్పుడు ఇప్పుడు నాకు ఈ బాబు మంచి కాబట్టుకోవాలి. అయ్యా ఓ బాబా నువ్వు కింద పెట్టి కర్ర నువ్వు చూడండి. అలా చెప్తారు. ఎవరికి లేదు ఎవరికి లేదు అమ్మా ఎవరు చేస్తారా అమ్మా అమ్మా ఎంతైనా నా చెవులే వినపడతాను చెవులే వాటికే అవునా తల్లి అదే పోతానమ్మా అదరా ముందు కానీ చెప్పాలి చేసుకోనమ్మా అతను పోడకారు పోటీ ఎక్కడికి పోతే ఏమమ్మా నా పేరు తెచ్చిన నేను చెప్తాను అమ్మా హోటల్ నాకే అలా లెక్కేద్దామా చదివే రోజు ఈ పడిలో ఎంత ఆంగ్లం గుడ్గా అంటే మాట నాకు
అంటే మన గొప్ప ఏంటి అవునమ్మా మనంత ఏంటి అవును తల్లి మన కోల్పోతు ఏంటి అవునమ్మా మన మేకపోతు ఏంటి అలాగే తల్లి వేడుకోము లేకపోతు ఏంటి అవునమ్మా మన ఎంత దాన్ని సామర్థ్యం ఎవరు పూజిస్తారు తల్లి ఎవరు అమ్మ ఏమి జరుపుతారు అవును కదా అమ్మ ఆ అమ్మ ఎప్పుడు ఏడుకోదు లేకపోతే ఆ మనుషులు అమ్మా అమ్మ చెప్పండి అదరా ఆ మనుషులు తిరిగి ఆయా అమ్మకి అమ్మ ఎంత మాత్రమైనా నువ్వు రంగకు మొత్తం ముచ్చిపోయాను ఇద్దరు కలిసి ఉంటే నువ్వు శాపిత్రం చేయడము ఆ అమ్మ అట్లు పోయడము ఆ అమ్మ ఎదరంటే నువ్వు శాప అంటము ఆ పనులు మాకు ఎక్కి సరిపోతుంది అమ్మా చచ్చిపోలేదా ఒప్పుకో ఏంటి అది అమ్మ అమ్మా అదే ఎలా ఎంతైనా వెళ్ళదే నేను